నడపడం చేత కాదు, నాకు పోరాటం చేత. ఓ అబ్బా చాలా పోరాటం చేస్తాం సంవత్సరం నుంచి. ఏం పోరాటం చేస్తున్నాం కాదు సార్. పవన్ కళ్యాణ్ గారు ఏం పోరాటం చేశారు? ఏ వ్యవస్థ మీద? ఎన్నొద్దు. మీరు మంత్రి, పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈ రెండింటికి మీరే కదా, మీరు మంత్రి కదా. మీరు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖలో ఏ రోజన్నా ఆ శాఖలో విషయాలను ఏమన్నా పట్టించుకున్నారా మీరు? ఆ శాఖ గురించి సమీక్ష చేశారా కనీసం? పర్యావరణం కూడా మీరే కదా. ఏం సమీక్ష చేశారని అడుగుతున్నాను. ఎక్కడ చేశారు? ఇవాళ సంవత్సర కాలంగా పంచాయతీలకు రావాల్సినటువంటి 2 క్వార్టర్లు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తే 15వ ఆర్థిక సంఘం నిధులు 1 క్వార్టర్ 1600 చిల్లర, 1 క్వార్టర్ 1100 చిల్లర, అంటే వెరసి 2700 నుంచి 2800 కోట్ల రూపాయలని నీ నరకాసుర ప్రభుత్వం, నీ సైకో ప్రభుత్వం అడ్డగోలుగా వాడుకుంటే జమ చేయకుండా పోరాటం చేశారా? నీ ప్రభుత్వం మీదే నోరు చేర్చి అడిగారా? ఆఖరికి పంచాయతీ సాధారణ నిధులు అంటే పంచాయతీలో ఉండేటువంటి కాపరాలు ఉండేటువంటి వారు చెల్లించినటువంటి ఇంటి పన్ను ద్వారానో ఇంకొక ద్వారానో లేదా ఇసుక సేనరేజ్ ద్వారా వచ్చినటువంటి పంచాయతీ జనరల్ ఫండ్ సంవత్సరం నుంచి ఖాతాలు మొత్తం సీజ్ చేసి అట్టి పెడితే, సిఎఫ్ఎంఎస్ ఖాతాలన్నీ కూడా సీజ్ చేస్తే మీరు పోరాడారా? మీరు మాట్లాడారా? ఒక్కరోజన్నా ఏ పంచాయతీ సర్పంచ్ ఒక్కడన్నా మా పార్టీ వద్దు, నీ జెండా మోసిన సర్పంచులు ఉన్నారు కదా, ఆయనన్నా ఒక్కడన్నా పిలిచి ఏంట్రా అసలు ఏం జరుగుతుందా సర్పంచ్, మన ప్రభుత్వం బాగుందా, నిజంగానే మంచి పరిపాలన, ఒక్క సర్పంచ్ని కానీ ఒక్క ఎంపీటీసీ మెంబర్ కానీ ఒక్క జడ్పీటీసీని కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళన్నా కనీసం అసగనుకున్నారా? సివిల్ సప్లైస్ పరిపాలన మీ దగ్గరే ఉంది కదా, మీ శాఖ. ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నిన్న తిరుపతిలో చూశారు. తేపకి అంటే మనిషికి అంటే కేజీకి 280 గ్రాములు తొక్కేస్తంటే, మింగేస్తంటే, పందికొక్కుల్లాగా మేసేస్తంటే ఏ నీ శాఖ ఇది? పాపం ఆవిడెవరో ఆడపిల్ల కాబట్టి ఆవిడ శాఖ లాక్కుంటానంటావు, మాట్లాడితే హోంశాఖ నేను లాక్కుంటానంటావు. సివిల్ సప్లై శాఖ నీ చేతిలోనే ఉంది కదా. రాష్ట్రంలో మేమున్నప్పుడు ఏమన్నా బస్తాల్లోనో లేకపోతే చిన్న మోపేట్ల మీద దొరికేయాము మామూలు బియ్యం. ఇవాళ షిప్పులు దొరికేస్తున్నాయి కదా నీ గవర్నమెంట్లో. ఈ రోజుకి ఆగట్లేదు కదా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడి దగ్గర కేజీకి 280 గ్రాములు ఎత్తేస్తంటే, బొక్కేస్తంటే ఎందుకు మాట్లాడవు? ఏ పోరాటం చేయవా? దాని మీద పోరాటం చేయరా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారు. సనాతని ఏంటిదండి ఇది ఆయన చెప్పాడు, నోరు తిరగదు అని. చదువుకున్నారు, చిన్నప్పుడు చదువుకుంటే ఈ బాధలు ఉండే కదా. తెలుగు తప్పితే మనం కూడా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. అన్అపాలజెటిక్గా ఏంటో చెప్పాడైనా, అన్అపాలజెటిక్గా సనాతని ఏదో చెప్పాడు కదా ఆయన. లడ్డూలో కలిసిందో కలవలేదో తెలియనటువంటి అది వెజిటబుల్ ఆయిలా లేదా పంది మాంసం కొవ్వా తెలియకుండానే మీరు కాషాయ బట్టలు కడుక్కుని దుర్గగుడి అమ్మవారి మెట్లన్నీ కడిగేశారు కదా. ఇవాళ రాష్ట్రంలో మీ నరకాసుర ప్రభుత్వం, మీ సైకో ప్రభుత్వం దేవాలయాల దేవుడి భూములన్నింటినీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవుడి భూమిలో ఉన్నటువంటి ప్రతి సెంటుని నామమాత్రపు ధరకి నామినేషన్ పద్ధతిలో దేవుడి ఆస్తులన్నీ కూడా అద్దెలకు ఇస్తాము అని చెప్పిన చట్టం తెస్తే కూడా మీరు పోరాటం చేశారా? ఎక్కడ పోరాటం చేశారు? మీరు నోరు ఇప్పారా? నోరు తెరవరా? పోరాటం చేయరా?
చేయరా అని అడుగుతున్నాను. తిరుమలలో రోజు అపచారాలు. నోరు తెరవరా? ప్రశ్నించరా? పోరాటం చేయరా? అంటే మీ సైకో ప్రభుత్వం అయితే సమ్మగా ఉంటుందా? రోజు ఉపాధి హామీ కూలీలు రోజు పొట్ట చేత్తో పట్టుకుని ఆకలితో పనిలోకి వెళ్తున్నారు. వాళ్ళకి డబ్బులు వేయించవా? పోరాటం చేయవా? ప్రశ్నించవా? గ్రామాల పండగ ఏదో పండగ అని చెప్పావు కదా, ఏం పండగ అండి అది? పల్లె పండగ. పల్లె పండగ అని పెద్ద సినిమా ఈవెంట్ లాగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లాగా సందడి చేశారు కదా. వారం డబ్బులు అన్నారు కదా. ఈ వారం డబ్బులు ముచ్చటగా 3 వారాలు. డిసెంబర్ 1వ వారం, 2వ వారం, మళ్ళీ క్రిస్మస్ చూడాల 3వ వారానికి అవుట్. ఇవాళ దాకా మీ పల్లె పండగ పేమెంట్లు ఉన్నాయా? అడగరా? ఇవ్వరా? డబ్బులు బిల్లులు ఇవ్వరా? ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తప్పుడు పనులు, పాపపు పనులు, కిరాతకాలు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, అత్యాచారం పని అంటే ఎంత కిరాతకం అంటే అంటే చెరిచి చంపేయటం, చెరబట్టి చంపేయటం. మాట్లాడరా? పోలీసులను కంట్రోల్ చేయరా? కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తప్పుడు కేసులతో అరెస్టులు చేసి వేధించడానికి, లేదా పాత రోజుల్లో నాలాంటి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ మీద గట్టిగా మాట్లాడితే వాళ్ళందరి మీద సోషల్ మీడియా కేసులు, తప్పుడు కేసులు, 17 కేసులు, 18 కేసులు, 20 కేసులు పెడతాకు తప్పితే, మీ బందోబస్తులకు తప్పితే వాడరా అని అడుగుతున్నాను. పోలీసుల్ని కట్టడి చేయడానికి వాడరా?